ఒక ఆఫీసులో 100 చైర్లు అవసరమయ్యాయి. సీఈఓ ఒక్కో చైర్ 100 రూపాయలకు ఆర్డర్ చేసి కొన్నారు అనుకుందాం. కొంతకాలానికి సీఈఓ మారారు. మళ్ళీ 100 చైర్లు అవసరమయ్యాయి. కొత్త సీఈఓ అదే కంపెనీ నుంచి ఒక్కో కుర్చీని 50 రూపాయలకే కొన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు అవినీతిపరుడు, ఎవడు నిజాయితీపరుడు? 50 రూపాయలు విలువ చేసే కుర్చీని 100 రూపాయలు కొన్న వ్యక్తి నీతిమంతుడు, నిజాయితీపరుడు అంటారు మన రామోజీ గారు. అదే కుర్చీని 50 రూపాయలు కొన్న వ్యక్తికి అవినీతి మరక పూస్తారు మన రామోజీ గారు. 50 రూపాయలు విలువ చేసే కుర్చీని 100 రూపాయలకు కొన్న అవినీతి పరుడితో సమాజానికి కలిగే ప్రమాదం కన్నా అతను చాలా గొప్పోడంటూ పేపర్లో పచ్చి అబద్ధాలు రాసే రామోజీ లాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో చంద్రబాబు యూనిట్ 4 రూపాయల 50 పైసలకు కొంటే అవినీతి కాదంట. అదే సెకీతో జగన్ సర్కార్ 2 రూపాయల 49 పైసలకు కొంటే అవినీతట. అంతెందుకు, చంద్రబాబు తన హయాంలో ప్రైవేటు సంస్థలతో అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకోలేదా? యూనిట్ ధర 6 రూపాయల 99 పైసలకు కొనలేదా? అది కాదా అవినీతి? అది కాదా కుంభకోణం? ఏంటి రామోజీ గారు, మీ ఆత్మ కూడా అబద్ధాలు చెబితే ఎలా సార్? కేంద్రం చెబితే సెకీతో ఒప్పందం చేసుకుంటే ఇంత కారుచౌకగా సోలార్ పవర్ లభిస్తుంటే రైతులకు ఉచిత విద్యుత్కు కొరత రాకుండా జగన్ సర్కార్ ముందు జాగ్రత్త తీసుకుంటే దాన్ని అవినీతి అంటారా? చంద్రబాబు తన హయాంలో అదే సెకీతో 4 రూపాయల 50 పైసలకు ఒప్పందం చేసుకుంటే దాన్ని చరిత్రాత్మక నిర్ణయం అంటారా? రామోజీ ఆత్మ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడో అమెరికాలో అదానిపై ఆరోపణలు వస్తే దానిని జగన్కు ముడిపెడతారా? ఇది మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అవునో కాదో రామోజీ ఆత్మ ఆన్సర్ చెప్పాలి. దానికి మాత్రమే కాదు, ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ సర్కార్ సెకీతో చేసుకున్న ఒప్పందం దానివల్ల ఏటా 3,750 కోట్ల రూపాయల విద్యుత్ భారం తగ్గుతుంది. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, 25 ఏళ్లలో 1,00,000 కోట్ల ఆదా చేసే ఈ చరిత్రాత్మక అగ్రిమెంట్ను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు పొంది కారు చౌకగా విద్యుత్ కొన్నది జగన్ సర్కారు మాత్రమే. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, బాబు 4 రూపాయల 50 పైసలకు అగ్రిమెంట్ చేసుకుంటే అదే సెకీతో జగన్ సర్కార్ 2 రూపాయల 49 పైసలకు ఒప్పందం చేసుకుంది. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, 2014లో బాబు అత్యధికంగా 6 రూపాయల 99 పైసలకు 30 ఒప్పందాలు చేసుకున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా అవినీతి ఉన్నట్టే. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, సగటున 5 రూపాయల 90 పైసలు కొన్న బాబు ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఈనాడు ఏనాడు ఒక్క వార్త రాయలేదు. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, దేశంలో ఎక్కడా లేని విధంగా యూనిట్ 6 రూపాయల 99 పైసలకు కొనుగోలు చేసి అవినీతిలో తన విజన్ బాబు ప్రూవ్ చేసుకున్నారు. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, తక్కువ ధరకు కొన్న జగన్ కాదు, ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్న బాబే అవినీతికి పాల్పడ్డారు. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, అధిక ధరలకు పీపీఏలు చేసి 1,000 కోట్ల స్కామ్లకు పాల్పడింది చంద్రబాబు అని ఈనాడు ఏనాడు వార్త రాయలేదు. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, జగన్ సర్కారు ఒప్పందం అదానితో కాదు సెకీతో. అమెరికా సంస్థ అదానిపై ఆరోపణలు చేస్తే జగన్కు మరక పూస్తున్నారు. అవునా కాదా? రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు రామోజీరావు గారి ఆత్మ ఆన్సర్ చెప్పాలని ఎందుకు అంటున్నామంటే ఆ ఆత్మ ఇప్పటికీ చంద్రబాబు కోసం పనిచేస్తోంది కాబట్టి దాన్ని ఆన్సర్ చేయమని అడుగుతున్నాం.